శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతే నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. వచ్చిన శ్రీ స్కాంద మహాపురాణం ఎపిసోడ్ 31 కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు ఎపిసోడ్ 32 చేసుకుంటాం. దానికి ముందర అక్కడ దాకా చెప్పుకుందే పార్వతీ జన్మ వర్ణన దగ్గర ఆపాము. ఇప్పుడు ప్రారంభం చేసుకుందాం. ఎట్లా చేద్దాం. నారదుడు ఇట్లు చెప్పసాగిన తారక నుంచి అవమానింపబడిన ఇంద్రాదేవతలు మరకట రూపములతో బ్రహ్మ నివాసం చేరేది. బ్రహ్మ వారిని తమ తమ నిజ రూపములతో నిలవమని అతట వారికి తారక నుండి భయం ఉండదని అనను. అప్పుడు వారందరూ బ్రహ్మను పరిపరిధంలో స్తుతించిరి. బ్రహ్మ తనకు అంతయు తెలిసిన వారిని తారకుడు వారికి ఏం కష్టం కలిగించను తనకు తెలియజేయమని వారు చెప్పినది విని శంకరుని ద్వారా కలుగు ఆ శిశువు తారకును వధించగలడు. దక్షయజ్ఞమును నశించిన సతీ అనుదేవి హిమాలయానికి కూతురుగా జన్మించగలదు. ఆ పర్వతపుత్రికి శివునికి కలయికను కూర్చుటకు ప్రయత్నించవలను. నేనును ఆ పని యొక్క మిగిలిన భాగమును పూర్తి చేసేదను, సంశయము లేదు. వారంతా బ్రహ్మకు నమస్కరించి మరకట రూపులై మేరుపర్వతము వద్దకు వెళ్ళిరి. వారు వెళ్ళిన తర్వాత బ్రహ్మ మునుపు జన్మించిన తన శరీరముకు రాత్రిని స్మరించిన అంతా భగవతి రాత్రి బ్రహ్మను సమీపించగా ఏకాంతం ఆమెతో రాత్రి దేవతల మేలు కోరి నీవే చేయగలిగిన శుభకార్యం వచ్చి వినుము. తారకుడనే దైత్యేంద్రుడు దేవతల వినాశన సూచకు ఉండను. అతన్ని వధించుటకు శివుడు ఎవరిని పుట్టించునో ఆ పుత్రుడే తారకును వధించును. ముందు నేను పుట్టినప్పుడు ఎదురుగా నిలిచిన దేవుని చూచితిని. ఆ దేవుడు అర్ధనారీశ్వరుడు. ఆ రూపం పురుషుడు స్త్రీగా విడివడది. ఆ స్త్రీని దక్షుడు పుత్రిగా చేసుకుని సతి అని పేరిడి భక్తితో రుద్రుడికిచ్చిన. ఒక సమయంలో తండ్రి అయిన దక్షుడు చేసిన శివనందుకు తాళలేక శరీరమును విడిచి తిరిగి ఆ దేవి హిమోత్పర్వత పుత్రిగా జన్మించబోతున్నది. మరలా ఆ దేవి నిశ్చయముగా పరమేశ్వరుని భర్తగా పొందును. ఇదంతా నీవు మేనగర్భంలోకి ప్రవేశించి చేయవలను. ఆమె ముందు కృష్ణవర్ణముతోనూ కాళిగాను తిరిగి కారణాంతరము చేత ఎరుపు వర్ణమును పొందగలదు. ఆమె ఎదుట ఆమె ఎడబాటుతో శివుడు కూడా మహోగ్ర తపస్సును ఆచరించింది. ఇట్లు జరిగిన తర్వాత వారిద్దరికి జన్మించిన గొప్ప కుమారుడే తారకాదైత్యుని వధించువాడగును. కళ్యాణి తపస్సు ద్వారా తప్ప వేరొక మార్గం ద్వారా సిద్ధి లభించదు. అన్ని పనులు సిద్ధించుటకు మూలము తపస్సేనని చెప్పబడుతున్నది. అప్పుడు పార్వతీ దేహం నుండి వెలువడిన నీవు కూడా చండముండ మొదలగు దానవులను హతమార్చవలను. అట్లే లోకోపకారములకై ఎన్నో కార్యములు చేయవలసి ఉన్నందులను నీవు లోకము వరములు ఇచ్చు నిన్ను అనేక రూపములతో ఉండు శక్తిగా చాముండిగా గాయత్రిగా అర్చించరు. అశేష భువనములను నశింపచేయు ఆ కాలరాత్రికి నీవు ఇట్లా అనేక విధములు స్తుతించు నన్ను పూజించువారు నియమంగా అన్ని కోరికలను పొందగలరు అని బ్రహ్మ అనగా రాత్రి అట్లేనని చేతులు జోడించి త్వరగా హిమవంతుని పూర్వగృహంలోకి వెళ్ళాను. హిమవంతుని భార్య మేన కళ్ళు కొద్దిగా ముసుకుపోగా రాత్రి బ్రహ్మమాటపై ఆమె ముఖమును ప్రవేశించాను. జన్మనిచ్చు ఆ జగన్మాత జఠరమును కూడా క్రమముగా ప్రవేశించి కుమారస్వామి జనన్యగు ఆ తల్లి కాంతిని మార్చాను. మేన బ్రాహ్మీ ముహూర్తమున అందమైన ముఖం గల పుత్రికను కలను. గిరిజాభంలోగా అయితే 19 పురాణం మళ్ళీ మహేశ్వరంలో విస్తారంగా చెప్పబడింది. దాంట్లో అక్కడ అన్నమాట. ఇది 2 దాంట్లో అన్నమాట. ఆ సంవత్సరంలో హిమవంతుడు మహోత్సవం జరిపాడు. అప్పుడు అనమాట పుత్రిక పుట్టింది. అమ్మవారు పార్వతి పుట్టినప్పుడు హిమవంతుడు మహోత్సవం జరిపాడు. నారదుడు హిమవంతుని ఊరడించుట నారదుడు చెప్పాను. అటు తర్వాత పార్వతి దేవగంధర్వ పర్వత కింద ముని కన్యలతో ఆడుకులను. ఒకప్పుడు ఇంద్రుడు నన్ను స్మరించగా వెళ్ళి తిని అప్పుడు అతడు నాతో శివపార్వతులను కూర్చు కార్యభారమును నాపై ఉంచాను. ఆ పనిని పురస్కరించుకుని హిమవంతుని వద్దకు వెళ్ళి ఇంద్రుడు చెప్పిన విషయం చెప్పి తిని మేనాదే నారదునితో తన పుత్రికను ఆశీర్వదించి ఆమె వివాహం గురించి చెప్పమనగా ఆమెతో మీ పుత్రిక జగన్మాత, అందుచే నేను ఆశీర్వదించలేను అని మీ పుత్రికకు సాక్షాత్తు మహాదేవుడి యోగ్యుడని వారు ఎప్పుడు విడదయ్యారని దంపతులని చెప్పితిని. మరియు ఈ విషయంలో మీరు శోకించ తగదని ఊరడించుతుంది.
అది విని హిమవంతుడు భార్యతో సహా ఆనందముతో ఉప్పొంగిన హృదయంతో నారదుడికి అంటే నాకు నమస్కరించి నా కూతురి కుడి చేయి పైకి లేచినట్లున్నది, కారణమేమో వినగోరుచున్నాను అని అడగగా నేను ఆ కారణము ఇట్లా చెప్పి తిని, ఈ దక్షిణకరము ఎల్లప్పుడూ అన్ని ప్రాణులకు అభయం ఇచ్చినది కనుక పైకి లేచినట్లు ఉన్నది. పర్వతరాజా, ఈ బాలిక జగత్తులను ధరించు మహేశ్వరుని భార్య, అన్ని లోకములకు తల్లి, ప్రాణుల ఉనికికి కారణం ఈమె. శివునితో కలిగినట్లు నీవు త్వరగా యథావిధి చేయము, దేవతలకు గొప్ప ప్రయోజనం ఉన్నది అని పలికి అతనికి వీడుకోలు పలికి వెళ్ళి ఇంద్రునితో ఆ విషయం తెలిపింది. ఇక మిగిలిన పనికి మన్మథుని ప్రేరేపించవలని ఆదేశించి నేను తారకాసుని వద్ద వెళ్ళింది. అర్జున, కలిప్రియుడు అనొకటిచే కలహప్రియుడు అనొకటిచే ఇదంతా స్పష్టంగా చెప్పాలని వెళ్ళితిని. హిమవంతుడు కూడా నా చేత ప్రేరితులై పార్వతిని సకులతో సహా శివునికి పరిచర్యలు చేయుటకై ఆదేశించను. పార్వతి శివునికి పరిచర్యలు చేసిన. ఇక ఇంద్రుడు నా మాటపై మన్మథుని స్మరించను. అప్పుడు మన్మథుడు ఎన్నో విధముల మహేశ్వరుడికి జగతులకు నేను ఎట్లు అప్రియం చేయదును అనగా, ఇంద్రుడికి మహాశయ, నీవట్లు చాలవద్దు. ఈ భూమిపై ధర్మార్థ కామ రూపములను నీవు తప్ప ఎవరు సమకూర్చగలరు? నీవు సాక్షాత్తు పరమపూజనివి కనుక మాకు ఈ పని చేసి పెట్టమని ఇంద్రుడు అనగా తిని మన్మధుడు సరేనని వసంతునితో రతితో కలిసి హిమవత్పర్వతం వైపు కదిలాను. అక్కడ మన్మధుడు నిశ్చలమైన మహేశ్వరుని చూచి తుమ్మెదల ధ్వని నెపముతో అతడంటే శివుని మనసును ప్రవేశించాను. అంతలో దేవదేవుడు కళ్ళు విప్పి అనురాగంతో పార్వతిని తలుచుకున్నాను. అప్పుడు వీరకుడు పార్వతి ఎప్పటి వలె వచ్చి వెళ్ళాను అన్నాడు. అంతటా పార్వతి ఎందు తన మనస్సు అనురక్తమవటను చూచి దేవదేవుడు శివుడు లీలగా దాన్ని నిగ్రహించి తన వెనుక వైపు చూడగా మన్మథుడు కనబడను. అంతటా అతని మూడవ కట్టి నుండి వెలువడిన అగ్ని దేవతలు ఆక్రోశించుతుండగా మన్మథుని భస్మనర్చను. ఆ అగ్ని అన్ని దిక్కుల్లో తన జ్వాలలతో ఎగుచు జగత్తును దహించుటకు విజృంభించను. అంతట జగత్తును రక్షించుటకు పరమశివుడు ఆ అగ్నిని విడగొట్టి అహంకారం గల జనులలో, చంద్రునిలో, పూలలో, గీతములలో, తుమ్మెదలలో, కోకిల గొంతులలో, విహారములలో ఉంచను. అప్పుడు తన భర్త భస్మకొట్టచే విలపించుతున్న రతీదేవితో శివుడు దయతో చూచుతూ, అమ్మా, రూపము లేకుండా నీ భర్త రతికాలంలో కావాల్సిన దాన్ని చేయగలడు, సంశయం లేదు. వసుదేవుని పుత్రునిగా విష్ణు జన్మించినప్పుడు అతని కలుగు పుత్రుడు నీకు పతి కాగలడు అని వర్ణించగా రతీదేవి నమస్కరించి వసంతులు మొదలగు వారితో కలిసి తనకు ఇష్టమైన విధముగా వెళ్ళిపోయింది. శంకరుని వివాహ మహోత్సవం. అర్జునుడు నారదుని ఇట్టు అడిగాను, దేవర్షి, అమృతంతో కలిసి పుట్టినట్లు ఉన్న ఈ కథను వర్ణిస్తూ ఉంటివి. అటు తర్వాత జరిగిన విషయం అర్జునుడు తెలపమనగా నారదుడు ఇట్లు చెప్పసాయం. అర్జున, పూర్వం శివుడు సత్యని కలిగోరి హిమాద్రిపై తపమాచరించినమాట సత్యమే. కానీ పాపరహితుడా, తప్పించకనే యోగము చేయరాదు. తపస్సు లేనిదే దేహం ఏ విధంగానూ శుద్ధము కాదు. శుద్ధము కాని దేహంతో సంయోగము చేయరాదు. గొప్ప కార్యములన్నిటికీ మూలము ఎప్పటికైనా తపస్సే. తప్పించిన వారి మహత్ కార్యములన్నిటికీ ఎప్పటికీ సిద్ధించవు. ఈ కారణం చేత పరమశివుడు దర్పించిన మన్మథుని దహించింది. తరువాత సిగ్గును పొందిన పార్వతిని విడిచి తన గణములతో సహా కైలాసము చేరిన. హిమవంతుడు రోధించుతున్న రతీదేవిని కారణమడుగా ఆమె ఆ జరిగిన నివేదించాం. శివుడు కైలాసము వెళ్ళగా పార్వతి మిగులు కలత చెంది తపస్సు చేయాలని సంకల్పించాను. పార్వతి తల్లిదండ్రులు వారించినను ఆమె తన సకులతో కలిసి హిమవత్పర్వత శిఖరమును చేరి నియమముగా తపములు చేసాయం. అర్జున, ఈశ్వరుని మనసులో నిలుపుకుని ప్రణవమును అభ్యసించటందు ఆదరము కలిగిన పార్వతి మునులకు కూడా పూజ్యురాలయ్యను. పార్వతి తన తపస్సు జగమును జయించుట శివుడు బ్రహ్మచారి వేషం రూపంలో అక్కడికి వచ్చాను. జయించుడు చూసి శివుడు బ్రహ్మచారి వేషమున అక్కడికి వచ్చాడు. పార్వతి చెలికెత్తెలు ఆ బ్రహ్మచారిని పూజించి అతని అభిప్రాయం తెలుసుకుని శివునితో పార్వతి చరిత్రను తెలిపిన. నియమము ముగించడం కొంతకాలం మిగిలి ఉండుడిచే బ్రహ్మచారి పరిసరములను చూచి ఆశ్రమ సమీపంలో ఉన్న నీటి మడుగు వద్దకు చేరి దానిలో పడి గట్టిగా అరవసాగాను.
నేను దీనిలో మునిగిపోతున్నాను, ఎవరైనా నన్ను లేవనెత్తుడు అని గట్టిగా బ్రహ్మచారి అరుచుతుండగా విజయామదుల చిలికెత్తలు త్వరగా అక్కడికి వచ్చి అతన్ని పైకి తీయటకు తమ చేతిని చాచిరి. కానీ బ్రహ్మచారి దూరంగా ఉండి మరలా గట్టిగా రోసాయను. తన నియమం పూర్తిగా పార్వతి స్వయంగా అక్కడికి వచ్చాను. స్వయంగా తన ఎడమి చేతిని ఇవ్వగా బ్రహ్మచారి అంగీకరించలేదు. అప్పుడు పార్వతి అతనితో, ఇప్పుడు దేవదేవునికి ఏర్పరచబడిన ఈ కుడి చేతిని వేరే ఎవరికీ నేను ఇవ్వలేను. ఈశ్వరుడే నా ఈ కుడి చేతిని పట్టుకునేవాడు. నా మహోగ్ర తపస్సు చేత శివుడు కదిలిపోవును. ఖైదు నిజం అనగా రుద్రునికి కూడా మేము పూజలము. మరణించుతున్న విప్రుని విషమస్థితిలో ఉన్న వారిని ఉపేక్షిస్తున్నది నీవు నీ తపమెట్టుతో చెప్పు. విప్రులను అవమానిస్తున్నావు కనుక కనబడకుండా వెళ్ళిపోము. విప్రుల పూజలని నీవు భావించుతూ నన్ను ఈ మడుగు నుండి పైకి లేపు అన్నాను. ఆ తర్వాత పార్వతి ఎక్కువ విధములు ఆలోచించి అన్ని ధర్మముల కంటే విప్రుని పైకి తీయటే అధికమని భావించి ఆమె తన కుడి చేతినిచ్చి బ్రహ్మచారి నీటి మడుగు నుండి బయటకు లాగాను. శివుని పైకి లాగి మరలా స్నానం చేసి యోగాసనంలో కూర్చునగా ఆ బ్రహ్మచారి ఆమెతో తాను ముచ్చటించకూరుతున్నట్టు తెలిపాను. అప్పుడు పార్వతి ఒక్క క్షణము నిలిచేదా చెప్పము అన్నాను. అది విని స్వయంగా చిలికెత్తెలతో ఉన్న పార్వతి సంభాషించసాగాను. ఆమెతో అనేక విధుల శివుని గురించి తపస్సును కాదట్టు ఆ తపస్సును జనులు ఎగతాళి చేయుదురు అని అనెను. అందుచే శివుని కోరుట నుండి మనసును మరలింపమనగా పార్వతి గదగద స్వరంతో ఇట్లు బదులు చెప్పాను. బ్రాహ్మణ, శంకరుల పట్ల విరుద్ధమును పలుకకము. దేవదేవుని నిందించడం చేత మానవుడు గొప్ప తమస్సును పొందును. నీవు ఆ దేవుని క్రియలను సరిగా తెలియజాలం కనుక ఆ పాపం నుండి ముక్తుడు ఉన్నట్లు దేవదేవుని గురించి వినుము. అన్ని జగత్తులకు పరమశివుడు కారణమైనందుచే అతని వంశము ఎవడెరుగును అనొచ్చు అనేక విషయాలు తెలుపుతూ ఆ త్రిగుణాత్మక శరీరం భస్మం చేయగాన శివుడు త్రిపురాంతకుడు అన్నబడను. సూక్ష్మగు బుద్ధి గలవారు మహేశ్వరుడు ఇట్టివాడని తెలియదు. ఇక్కడితో ఆపి నెక్స్ట్ ఎపిసోడ్లో కంటిన్యూ చేద్దాం. విరామం. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.